ప్రెగ్నెన్సీలో అందరూ ఒకేలా ఉండరండి. అందరూ యాక్టివ్‌గానే ఉండాలి, ఇలానే ఉండాలన్న రూల్ అయితే లేదు. అందరూ ఒకేలా ఉండరు కూడా. ఒక్కొక్క ఉమెన్ బాడీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరికి సపోర్ట్ చేస్తుంది సిస్టమ్, ఒకరికి సపోర్ట్ చేయదు. కొంతమందికి బెడ్ రెస్ట్ చెప్తారు కదా, వాళ్ళైతే హ్యాపీగా బెడ్ రెస్ట్ తీసుకోవాలి, హ్యాపీగా జాగ్రత్తగా ఉండాలన్నమాట డాక్టర్ సజెషన్ తోటి. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 25th 7th మంత్ ఆఫ్ మినీ బ్లాగ్. ఇంకా నేనైతే ఈరోజు కూడా 7కి అలా లేచేసాను. లేచి బెడ్షీట్స్ అన్నీ కూడా సర్దేస్తున్నాను అన్నమాట. ఇంకా అంతా పిల్లలు రెడీ అయిపోతున్నారు స్కూల్కి. అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా కదా, సో ఇంకా పీస్ఫుల్గా నా డేని స్టార్ట్ చేసేసాను. ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే నాకు నచ్చినప్పుడు లేచి చేసుకుంటున్నాను. కొంచెం ఆ టైంలో ఎందుకో అంత లేజీగా అనిపించింది. అదే నేను మా ఇంట్లో ఉంటే మాత్రం పక్కా లేచి చేస్తాను. అదేంటో అర్థం కాదు. ఇంకా వచ్చేసి నా యోగా రొటీన్, గర్భ సంస్కార్, మెడిటేషన్ రొటీన్ స్టార్ట్ చేసేసాను. యోగా, గర్భ సంస్కార్ అయితే నేను అస్సలు మిస్ చేయట్లేదండి. కాకపోతే టైం అటు ఇటు అవుతుంది. నేను చెప్పాను కదా, ఎవరికి ఎలా వీలుంటే అలానే చేసుకోవాలని. సో ఇంకా ఇలా స్టార్ట్ చేసేసాను. ఓం చాంటింగ్ అయితే ఖచ్చితంగా 5 minutes చేస్తాను, ఏది చేసినా చేయకున్నా. కింద కూర్చునే వీలుంటే కింద కూర్చొని చేయండి, లేకపోతే చిన్న స్టూల్ అయినా వేసుకోండి, చైర్లో అయినా కూర్చొని చేయండి. మెయిన్ థింగ్, నన్ను అయితే ఎక్కువ గర్భ సంస్కార్ గురించి అడుగుతున్నారు. ఏం మంత్రాలు చెప్తున్నారు, ఏం రాస్తున్నారు, ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారని. ఎవరికైనా బేబీకి ప్రాబ్లం ఉందని డాక్టర్స్ చెప్తే మాత్రం వాళ్ళు మంచిగా మేనిఫెస్ట్ చేసుకోండి, ఏం కాదని. సో ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ నా యోగా రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట. లేట్గానే లేచాను, లేట్గానే స్టార్ట్ చేశాను. అలా అయినా కూడా 1 hour నేను తీసుకుంటాను అన్నమాట సపరేట్గా కూర్చొని. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ టైంలో చెరుకు రసం బండి వస్తే ఇలా కూర్చొని తాగుతున్నాం అందరం కూడా తీసుకొచ్చుకొని. ఆ రోజు హాలిడే అన్నమాట. సో అక్క స్వీట్ పాపకు మొత్తం హోంవర్క్స్ అన్నీ చేపిస్తుంది. అందరం చెరుకు రసం తాగిన తర్వాత ఇంకా పడుకొని లేచి ఈవినింగ్ టైంలో అక్క చపాతీ చేసింది, తినేసాము సొరకాయ పచ్చడితో. ఇంతే అన్నమాట. బాయ్.